సబిత గారు, నేను, కోవా లక్ష్మి గారు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే గారు, మేమందరం కూడా పరిగి పోలీస్ స్టేషన్లో లఘుచర్ల రైతులందరినీ పెట్టారు అంటే పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. నిజంగా వాళ్ళు చెబుతూ ఉంటే మా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. రాత్రికి రాత్రి వాళ్ళని తీసుకొచ్చి మరి 50 మందిని తీసుకొస్తే మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు చూపించిన వాళ్ళనేమో బయటికి పంపించారు, కొంతమందిని మాత్రమే బీఆర్ఎస్ మీటింగ్లో పోతారు లేదంటే అక్కడ ఉండేటటువంటి నాయకులతో పాటు ఉంటారు అనుకున్న వాళ్ళని కావాలని నిర్బంధించి మరి అక్కడ కనీసం దాడి జరిగిన దగ్గర ఉన్నారా లేరా, అసలు దాడి జరిగిందో లేదో కూడా తెలుస్తలేదు. ఎందుకంటే ఇందాక అక్కన్నారు కలెక్టర్ గారే స్వయంగా నా మీద ఎటువంటి దాడి జరగలేదు అనేసి ఆయన నోటెమ్మటే వచ్చినప్పటికీ మరి అమాయకుల్ని తీసుకెళ్ళి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. బయటకు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే మరి ఆ పోలీస్ స్టేషన్లో ఐటీఐ స్టూడెంట్ ఒక అతను ఉండే, అక్కడ నాకు అసలు ఏమీ తెలియదు, నేను కాలేజ్ నుంచి వచ్చి అక్కడ నిలబడితే నన్ను తీసుకొచ్చేసి జైల్లో పెట్టారు అనేసి. గర్భిణి ప్రవీణ్ అనేటటువంటి ఒక అతను, అక్కడ నిండు నెలల గర్భిణి నా భార్య, నన్ను కొట్టారు, నేను అసలు అక్కడ దాడి జరిగిన చోట లేను. మరి వాళ్లకు అన్ని చోట్ల మరి మీడియా తీసినటువంటి వీడియోలు కావచ్చు వాటన్నిటిలో చూస్తే ఎవరున్నారు ఎవరు లేరు అనేది తెలుస్తుంది కదా. అయినా కూడా అన్యాయంగా మమ్మల్ని తీసుకొచ్చి బాగా కొట్టారక్క, కొట్టినట్టుగా మళ్ళీ ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు చెప్తే మళ్ళొక రౌండ్ మీకు వేస్తామనేసి బెదిరించారక్క అనేసి వాళ్ళు చెప్పడం. బయటకు వచ్చి మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి కూడా వాళ్ళతో ఏం జరిగిందో చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. రాత్రికి రాత్రి 50-100 మంది వరకు వాళ్ళ ఇళ్ళ మీద పడి మహిళల్ని ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని ప్లేస్లో ముట్టుకొని వాళ్ళని నెట్టి గర్భిణీ మహిళని కూడా చూడకుండా వెంటబడుతూ ఉంటే మరి అరాచకంగా వాళ్ళతో ప్రవర్తించి ఈరోజు వాళ్ళ భర్తల్ని వాళ్ళ బిడ్డల్ని లాక్కొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మేము మహిళలం కాబట్టి మేము పోతే వాళ్ళు చెప్పుకొని ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీడియా ముందుకు వచ్చి చెప్పండి అమ్మా అంటే మాకు భయం అక్క, మేము మీడియా ముందుకు వస్తే మరి మా వాళ్ళని మళ్ళీ కుట్రలు చేస్తారేమో, మా వాళ్ళని మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళని కొడతారేమో, ఇబ్బంది పెడతారేమో, మాకు ఇక్కడ పరిగి అయితే దగ్గరక్క, మా వాళ్ళని కనీసం పోలీస్ స్టేషన్కి వచ్చి చూసుకుంటాము, మళ్ళీ ఎక్కడికో మారుస్తారంట, మరి మా వాళ్ళని మేము ఎట్లా చూసుకుంటాము అనేసి బాధలు పడ్డటువంటి పరిస్థితి. నిజంగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అనేది ఒక్కసారి మనం అందరం ఆలోచన చేయాలి. సొంత ఇలాఖా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గము హోంశాఖ కూడా ఆయన దగ్గరనే ఉంది. మరి అయ్యో అప్పటికప్పుడేమన్నా జరిగిందా అంటే కాదు. భూములు తీసుకునే విషయంలో కొన్ని నెలలుగా రగులుతున్నటువంటి ఈ విషయము మరి అక్కడ ఒక ముఖ్యమంత్రిగా కాకపోయినా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి తెలియదా? హోంశాఖ మరి కనీసం సమాచారం ఇవ్వకుండా ఉంటుందా? అంటే అక్కడ ఏం జరుగుతుందనేది పూర్తి సమాచారం ఉన్నా కేవలం కేటీఆర్ గారిని ఇరికించాలి, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేని ఇరికించాలి అనేటటువంటి దురుద్దేశంతో ఇది కాంగ్రెస్ చేసినటువంటి పక్కా కుట్ర, రైతుల మీద చేసినటువంటి కుట్ర. ఒక ముఖ్యమంత్రిగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒక హోంశాఖని తీసుకున్నటువంటి వ్యక్తిగా ఆయనకు సమాచారం ఉండకుండా ఉంటుందా? మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలెక్టర్ గారు ఎక్కడికన్నా వెళ్తే డిపార్ట్మెంట్ సహకారం లేకుండా మేము ఎక్కడ చూడలేం. మరి ఒక కలెక్టర్ గారు పోయి అక్కడ మీటింగ్ పెడతా ఉంటే మరి కనీసం డిపార్ట్మెంట్ అక్కడ లేనటువంటి పరిస్థితిలో ఉండేనా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఎవరిని ఇరికించడానికి చేస్తున్నటువంటి కుట్ర అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. నేడు గిరిజనులకు జరిగినటువంటి అన్యాయం మీద ప్రతి ఒక్కరూ కూడా గొంతెత్తాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లుండాలో, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా రైతులకు భరోసాగా నిలబడ్డటువంటి వ్యక్తి, రైతుని రాజును చేస్తా అనేసి రైతు పక్షాన్ని అన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మరి గిరిజనుల బిడ్డలకు ఆనాడు 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు.
గిరిజన బిడ్డల పోడు భూములకు పట్టాలిచ్చి వాళ్ళకు అండగా నిలబడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. గిరిజనులకు ఆత్మగౌరవం కోసం బంజారా భవనాన్ని హైదరాబాద్లో ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. తండాలు గూడాలను మరి గ్రామ పంచాయతీలుగా చేసి అధికారాన్ని చిన్న చిన్న జిల్లాలుగా విభజించి అధికారాన్ని దగ్గరికి చేసినటువంటి గిరిజనులకు దగ్గరికి చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి అటువంటి కేసీఆర్ గారు రైతుల్ని రాజు చేయాలన్నటువంటి ఆయన ఎక్కడ? మరి ఈరోజు గతంలో మరి మాకున్నటువంటి ఈ వయసులో మేము సినిమాల్లో చూసినాం, మహిళల మీద గతంలో అరాచకాలు జరుగుతుండే, అది ఉండే ఇది ఉండే అని. కానీ ఈరోజు ప్రత్యక్షంగా కళ్ళ ముందు, అది కూడా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జరుగుతుంది అనేసి ఏ రోజు కూడా మేము అనుకోలేదు. ఆ మహిళలు వివరిస్తున్న తీరుతోటి నిజంగా మేమే భయపడే పరిస్థితిలో వాళ్ళు వివరించిన తీరుతోటి ఒక మాజీ ఎమ్మెల్యే అయినా కూడా మేమే భయపడే పరిస్థితికి వచ్చింది. అంటే ఎక్కడున్నాం మనము? ఏ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేదంటే ఇంకెక్కడన్నా ఉన్నామా? మరి గతంలో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆనాడొక మాట ఈనాడొక మాట. ఎక్కడో చిన్న అయ్యప్ప సొసైటీలో ఏదో జరిగితేనే మరి అక్కడ ఉన్న వాళ్ళు దొంగతనాలు చేశారా, దోపిడీలు చేశారా అని మాట్లాడినటువంటి వ్యక్తి మరి నీ సొంత నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ రైతులే కదనయ్యా. మరి వాళ్ళు ఏమన్నా దొంగలా? ఏమన్నా ఎత్తుకుపోయారా? నీ రాజ్యం నుంచి ఏమన్నా తీసుకెళ్ళినటువంటిది ఏమన్నా ఉందా? లేదు కదా. మరి ఎంత అరాచకంగా నీ సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల్ని కూర్చోబెట్టనుండే, మాట్లాడనుండే. మరి ఆనాడు ఎమ్మెల్యేగా నాకు ఓటు వేయమని ఏ విధంగా అయితే వాళ్ళ దగ్గరికి అడిగిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి మరి ఇలా చేయాలనుకుంటున్నాము, మరి ఇలా మీ భూములు కావాలని వాళ్ళకి చెప్పనుండే. మరి అలా చేయలేదే. అక్కడ మహిళలు, రైతులు అందరూ చెప్తున్నారు, అన్యాయంగా అరాచకంగా మా భూముల్ని లాక్కుంటున్నారు, కనీసం మాకు మీ భూముల్ని తీసుకుంటామన్న సమాచారం కూడా ఇవ్వలేదు కాబట్టే మేము తిరగబడ్డము మరలబడ్డము అనేసి వాళ్ళు అంత క్లియర్గా ఓపెన్గా చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు నేను మాజీ ఎమ్మెల్యేని, నా ఇల్లెందు నియోజకవర్గంలో ఏదన్నా ఇబ్బంది కలుగుతుందంటే నాకు చెప్పుకోకుండా ప్రజలు ఉండరు. మరి అట్లనే కదా పట్నం నరేందర్ రెడ్డి గారికి కూడా అక్కడ ప్రజలు విన్నవించుకున్నారు. అన్నంత మాత్రాన మరి బీఆర్ఎస్ నాయకుడే అది చేయించిండు. మరి నాకేదన్నా బాధ అయితే నా అధిష్టానము, మరి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉంటారు, కేసీఆర్ గారు ఉంటారు, హరీష్ రావు గారు ఉంటారు, నాకేదన్నా బాధ కలిగితే వాళ్ళకే చెప్తాను కదా. మరి నేను మాట్లాడినంత మాత్రాన కేటీఆర్ గారే చేయించారు అనేసి అనడం ఇది ఎంతవరకు న్యాయము అనేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్రను ఒక్కసారి గమనించాలి. మరి సొంతంగా హోంశాఖ నీ దగ్గర పెట్టుకొని మరి మీ దగ్గరనే అన్నీ పెట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఇటు కేటీఆర్ గారిని నిందించడం అనేది ఎంతవరకు సబబు? నేను ఒక గిరిజన బిడ్డగా, ఒక గిరిజన ఆడబిడ్డగా చెప్తా ఉన్నాను. ఆజ్ గ్వార్ భాయ్ ఉందని సేన రామ్ ఆజ్ ఈరోజు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే అది గిరిజన బిడ్డల దయాదాక్షిణ్యం మీదనే. ఈరోజు అటు మరి గూడాల్లో తండాల్లో ఒక్కసారి చూడాలి. కేసీఆర్ గారు ఎన్ని చేసినా కూడా మీరు చెప్పినటువంటి మోసపూరిత మాటలను నమ్మి ఒక్కసారి చూద్దామని గిరిజన ఆదివాసీ గూడెం బిడ్డలందరూ కూడా మీకు ఓటు వేసి గెలిపించారు. ఒక్కసారి చూస్తే ఈరోజు గద్దెనెక్కినందుకు ముఖ్య భూమిక గిరిజనులే ఉంటుంది. మరి అటువంటి గిరిజనులని ఈరోజు అరాచకంగా మీరు మీదబడి డిపార్ట్మెంట్ వాళ్ళు మీదబడి ఇబ్బంది పెడతా ఉంటే మరి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఎక్కడికి వెళ్ళారు అనేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. బీజేపీ నాయకులు సైతం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ